వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఎంత మధురం లేటెస్ట్ అప్డేట్స్. చదువుకుంటున్న అను దగ్గరికి ఆర్య వచ్చి టీ పెట్టిస్తాడు. అను ఆర్యకి టీ తాగిస్తుంది. ఆర్య ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏం సార్, నేనేమైనా తప్పు చేస్తున్నానా అంటుంది అను. ఆర్య ఏం లేదను అని అనేసరికి అను సంతోషంగా టీ తాగండి అంటూ ఆర్యకి టీ తాగిస్తుంది. అదే టీని అను కూడా తాగుతుంది. ఇక అనుకి ఎగ్జామ్స్కి సంబంధించి లెసన్లో డౌట్ ఉంటే ఆర్య క్లారిఫై చేస్తాడు. జలంధర్ రాసిన లెటర్ కూడా అదే బుక్లో ఉంటుంది. కానీ ఆర్య ఆ లెటర్ని చూడడు. ఇంకా అనుకి ఆల్ ద బెస్ట్ చెప్పి బయలుదేరుతాడు ఆర్య. ఆర్య వచ్చి కారులో కూర్చుని ఒక్కసారిగా కంగారు పడతాడు. ఎందుకంటే ఆర్య కంటే ముందుగానే చెండే వచ్చి కారులో కూర్చుంటాడు. నువ్వెలా వచ్చావు చెండే అని ఆర్య అడిగితే, నీకేమైనా భయముందా ఆర్య? ఏ సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా డ్రైవింగ్ చేసుకొని వచ్చావా ఈ అర్ధరాత్రి పూట? ఒకవైపు ఆ జలంధర్ నిన్ను చంపడానికి ఒక చేతిలో గన్, మరొక చేతిలో బాంబు పట్టుకొని తిరుగుతున్నాడు. అయినా నువ్వు ఎంత స్వార్థపరుడు ఆర్య అంటాడు చెండే. ఇప్పుడు ఏమైంది చెండే అంటాడు ఆర్య. నీకు నేను బెస్ట్ ఫ్రెండ్ని, పైగా నీకోసం నిరంతరం ఎంతో శ్రమిస్తూ ఉంటాను. ఏనాడైనా నాకు ఒక టీ పెట్టి ఇచ్చావా? అదే అను అయితే నాకు టీ తాగాలని ఉంది సార్ అని అడగడమే పాపం, వచ్చి మరీ టీ పెట్టి ఇచ్చావు అంటాడు చెండే. ఆ మాటలకి ఆర్య అంటాడు, ఏంటి చెండే, ఇప్పుడు నీకు టీ కావాలా? టీ ఏంటి, స్వచ్ఛమైన పాలే ఇప్పిస్తాను వెళ్ళేదారిలో అంటాడు ఆర్య. నాకేమీ వద్దు అంటూ చిన్నపిల్లోళ్ళలాగా బిహేవ్ చేస్తాడు చెండే. ఏంటార్య, ఈ రాత్రంతా ఎక్కడే ఉండి ఉదయాన్నే టిఫిన్ కూడా తినిపించి వస్తావా ఏంటి అని చెండే అనేసరికి ఆర్య చెండే ఇద్దరు కారులో వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ఉదయాన్నే అను ఎగ్జామ్ రాయడానికి బయలుదేరే ముందు సుబ్బు పద్దులతో అంటుంది, ఆర్య సార్ నైట్ వచ్చి మరీ టీ తయారు చేసి నాకు రమ్యకి ఇచ్చారమ్మా. నాకు ఎగ్జామ్కి సంబంధించి లెసన్లో డౌట్ ఉంటే సారీ నాకు క్లారిఫై చేశారు నాన్న అని అను చెప్పేసరికి సుబ్బు అనుమానంగా అంతా వింటూ ఉంటాడు. ఇక అను ఇద్దరికి నమస్కరించి ఎగ్జామ్ రాయడానికి బయలుదేరుతుంది. అయితే అను వంగినప్పుడు అను పుస్తకంలోంచి జలంధర్ రాసిన లెటర్ కింద పడిపోతుంది. అను ఆ విషయం గమనించదు. అను వెళ్ళిపోయిన తర్వాత అను గురించి ఆలోచిస్తూ ఉన్న సుబ్బుకి ఆ లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో ఆర్య సార్ మోసగాడు అని చెడుగా రాసి ఉండటం చూసి సుబ్బు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఒక రకంగా అను గురించి తలుచుకుంటూ ఒక తండ్రిలా కుమిలిపోతాడు సుబ్బు. అక్కడ అను రమ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అనుకి ఎదురుగా ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో అంటూ జోగమ్మ ఎదురవుతుంది. అనుతో జోగమ్మ అంటుంది, కాలం పెట్టే పరీక్షలో నీ జీవితం తలకిందులు కాబోతుంది, అంతా తారుమారు అవబోతుంది. జరిగిపోయిన గతానికి జరగబోయే భవిష్యత్తుకి మధ్యలో కాలం పెట్టే పరీక్ష ఇది. ఇందులో నువ్వు నెగ్గాలి అంటే అమ్మ దీవెనలు నీకు ఉండాలి. నిర్లక్ష్యం చెయ్యొద్దను, అమ్మ గుడికి వెళ్ళు. ఆపద నీ దాకా రానివద్దను, అమ్మ దీవెనలు నీకు ఉండాలి. ఈరోజు అష్టమి, అమ్మవారి గుడికి వెళ్ళు, ఖచ్చితంగా నీకు ఆపద తొలుగుతుంది అని జోగమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోగమ్మ మాటలు విన్న రమ్య అంటుంది, ఏంటి ఈవిడ ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది అని రమ్య అనేసరికి అను అంటుంది, ఏమీ లేకుండా జోగమ్మ చెప్పదే, ఏముంది, పరీక్ష రాసిన తర్వాత మనం గుడికి వెళ్దాం అని అను అనేసరికి రమ్య కూడా సరే అంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.